ఏబీపీ సి ఓటర్ ఎన్డీఏకి మినిమం తక్కువలో తక్కువ 339 స్థానాలు, మాక్సిమం 396 స్థానాలు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ చూసుకున్నట్లయితే కనుక ఏబీపీ సి ఓటర్ సర్వేలోనే ఎక్కువ నెంబర్ ఎన్డీఏ కనిపిస్తుంది. 396 అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ చెప్తున్నటువంటి ఫిగర్ 400కి దగ్గరగా కనిపిస్తూ ఉంది. ఏబీపీ సి ఓటర్ ఇచ్చినటువంటి నెంబరు 339, 396, 339 నుంచి 396 స్థానాలు. ఇండి కూటమికి 122 నుంచి 167 స్థానాలు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇండి కూటమి మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు. యూపీఏ 2లో 90 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 122 నుంచి 160 అంటే కనుక చాలా వరకు మెరుగుపడినట్లే. అంటే ఇది ఇండి కూటమిలో కొత్త రాజకీయ పక్షాలు వచ్చి చేరడం వల్ల అయినా అయ్యుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగుపడడం వల్ల కూడా అయ్యుండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 2019లో 52 సీట్లు మాత్రమే వచ్చాయి. బట్ యూపీఏకి ఈసారి ఇండి కూటమికి మాత్రం 122 మినిమం, 167 మాక్సిమం వరకు వస్తాయి. ఇది ఏబీపీ సి ఓటర్. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ ఇచ్చింది ఏంటంటే 353 నుంచి 368. అంటే ఇందులో వేరియేషన్ తక్కువ ఉంది. రిపబ్లిక్ ఇచ్చిన దాంట్లో వేరియేషన్ తక్కువ ఉంది. బట్ వీళ్ళు కూడా 350+ సీట్లు ఇచ్చారు. ఇండి కూటమికి 118, ఇక్కడ సరిగ్గా నెంబర్ అవ్వలేదు, బహుశా 130+. ఓకే. అండ్ అదర్స్ 43 నుంచి 48. అలాగే ఇండియా న్యూస్, డి డైనమిక్స్ వీళ్ళు ఇండి కూటమికి సింగిల్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళు 371 సింగిల్ నెంబర్ ఇచ్చారు. ఇండి కూటమికి 125 ఇచ్చారు. అదర్స్ 47 స్థానాలు ఇచ్చారు. ఇక జన్ కీ బాత్ వాళ్ళు ఇది కూడా చాలా కన్సిడర్ చేయాల్సినటువంటి పోలింగ్ ఏజెన్సీ, ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ చేసేటువంటి ఏజెన్సీ జన్ కీ బాత్. వాళ్ళు 377 +or-15 అనేది వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇండి కూటమికి 151 నుంచి +or-10 ఇచ్చారు. అదర్స్ 15+or- ఇచ్చారు 5. రిపబ్లిక్ భారత్ అంటే రిపబ్లిక్ హిందీ ఛానల్ సపరేట్ గా పీ మార్క్ తో చేసింది. వాళ్ళు 359 ఎన్డీఏ కూటమికి, 154 ఇండియా కూటమికి ఇచ్చారు. అలాగే అదర్స్ కి 30 స్థానాలు ఇచ్చారు. ఎన్డీటీవీ ఎప్పుడు కూడా పోల్స్ ఇస్తుంది. ఎన్డీటీవీ ఎప్పుడు కూడా నేరుగా పోల్స్ ఇవ్వదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ని తీసుకొని అన్ని ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి సరాసరి యావరేజ్ పోల్ ఇస్తుంది ఎన్డీటీవీ ఎప్పుడు కూడా. 365 ఎన్డీటీవీ ఇచ్చింది. ఇండి కూటమికి 142 ఇచ్చింది. అదర్స్ కి 36 స్థానాలు ఇచ్చింది. సో క్లియర్ గా 353 ఎన్డీఏకి 2019లో వచ్చాయి. సో 357 మిగతా అన్ని పోల్స్ చూసుకున్నా కానీ లేకపోతే ఏం చూసుకున్నా కానీ 350 స్థానాలు అయితే ఎన్డీఏకి కనిపిస్తున్నాయి. ఇండి కూటమికి 150 యావరేజ్ చెప్తున్నాను నేను. యావరేజ్ 150 స్థానాలు ఇండి కూటమికి కనిపిస్తున్నాయి. చాలా మంది అంచనాలు వేశారు, బీజేపీకి సొంతగా మెజారిటీ సాధించలేదు, లేకపోతే తక్కువ వస్తాయి అనేది ఒక అంచనా వేశారు, కానీ అది జరగలేదు. ఇక ఒక్కసారి మనము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ట్రై చేద్దాము. అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ డేటా అన్ని కలగాల్సిన ఎగ్జిట్ పోల్ డేటా చాణక్య స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీకి 39-49, ఎన్డీఏ కూటమికి 114, 125. ఆరా సంస్థ 94, 104, ఎన్డీఏ కూటమికి 71, 81. జన్మత్ పోల్స్ వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 103, ఎన్డీఏ కూటమికి 67 నుంచి 75. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 125, ఎన్డీఏ కూటమికి 50 నుంచి 60. ఇవి కాకుండా ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇవి కాకుండా పీపుల్స్ పల్స్ వాళ్ళు టీడీపీకి 95, 110, అండ్ జనసేన 14, 20, బీజేపీ 2, 5, వైఎస్ఆర్సీపీకి 45, 60 ఇలా ఇచ్చారు. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 3-4 సంస్థలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లుగా చూపిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉన్నట్లుగా ఇస్తున్నాయి. ఏబీపీ సి ఓటర్ మాత్రం ఇక్కడ ఒక దీన్ని ముగించే ముందు మనం ఒక క్లియర్ డిస్క్లైమర్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. ఏబీపీ ఈసారి ఖచ్చితంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి సర్వే మాత్రమే చేసింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఎక్కడా కూడా ఒడిశా కానీ ఏబీపీతో కలిసి సి ఓటర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సర్వే చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీకి సంబంధించి సర్వే చేయలేదు. కొన్ని ఛానళ్లలో ప్రసారం అవుతున్నట్లుగా ఏబీపీ సి ఓటర్ ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చినట్లుగా నెంబర్స్ అక్కడ కొన్ని కనబడుతున్నాయి. అవి పూర్తిగా ఫేక్.
వాటిని ఎవరు కూడా విశ్వసించవద్దు. ఏబీపీ అనేది క్లియర్‌గా ఓన్లీ పార్లమెంట్‌కు సంబంధించినటువంటి సర్వే మాత్రమే చేసింది. మిగిలిన అసెంబ్లీకి సంబంధించినటువంటి సర్వే చేయలేదు. పార్లమెంటులో కూడా మనకు నంబర్స్ కనిపిస్తున్నాయి. ఎన్డీఏకి 21-25 52.9% ఓట్ల షేర్ తోటి, వైఎస్ఆర్‌సీపీకి 0-4 41.7% ఓట్ల షేర్ తోటి, కాంగ్రెస్ పార్టీకి 3.3% ఓట్లు వస్తున్నాయి. ఇది ఏబీపీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి. వీటిని మాత్రమే విశ్వసించండి. మిగిలిన ఏ పోస్టులు గాని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని ఎవరు కూడా విశ్వసించవద్దు. ఇది ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి డేటా. మరొక్కసారి ఫిర్ ఎక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్ అని బీజేపీ ఎలా అయితే ప్రచారం చేసుకుంటుందో అదే నిజం కాబోతోంది. ఎందుకు అంటే రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే నెంబర్లు వేరియేషన్ ఉందేమో కానీ దేశవ్యాప్తంగా చూసినటువంటి అంచనాలకు సంబంధించి ఏ పోల్ సర్వే కూడా ఎన్డీఏ కాకుండా మరో పక్షం గెలుస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏకపక్షంగా ఎన్డీఏ మరొక్కసారి మూడోసారి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.